ల్యాండ్స్ని యాక్చువల్గా అధికారులు డిస్పోజ్ చేశారు, కంప్లీట్ చేశారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, కుటుంబ వికాసమే సమాజ వికాసం. ప్రతి కుటుంబం ఆనందంగా ఉన్నప్పుడు సమాజం వికాసం ఉంటుంది. ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలంటే ఒక 15 సూత్రాలని తీసుకొచ్చారు. ఈ 15 పాయింట్స్ సంబంధించి ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తే ఆ కుటుంబం ఎంతో వికాసంగా ఉంటుందని చెప్పడం జరిగింది. వాటిలో సామాజిక భద్రత, పెన్షన్స్, పౌష్టికాహారం రేషన్స్ ద్వారా ఇబ్బంది లేకుండా చేయటం, బీమా భద్రత, చంద్రన్న బీమా, విద్యుత్ భద్రత, 24 గంటలు విద్యుత్, నాణ్యమైన విద్యుత్ ఇవ్వటం, గ్యాస్ భద్రత, దీపం ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వటం, నీటి భద్రత, ప్రతి ఒక్కరికి తాగటానికి నీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయటం, గృహ భద్రత. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి 1,50,00,000 కుటుంబాలు ఉంటే ప్రతి కుటుంబానికి ఒక హౌస్ వచ్చేటట్టుగా ఒక ప్రణాళికను రచించి ముందుకు తీసుకుపోవటం, పరిశుభ్రత, మహిళల ఆత్మగౌరవం, టాయిలెట్స్. మన జిల్లాలో అయితే మార్చి లోపల కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. కలెక్టర్ గారు కూడా మన జిల్లాలో మార్చి 31కి ప్రతి ఇంట ఒక టాయిలెట్ ఉండేటట్టుగా దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఆరోగ్య భద్రత, ప్రభుత్వం ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యం కోసం ఎన్నో కార్యక్రమాలు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, ఉచిత వైద్య పరీక్షలు కానీ, ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు చేస్తుంది. విద్యా భద్రత, ఎడ్యుకేషన్, పశుగ్రాస భద్రత, ఉద్యోగ భద్రత, విజ్ఞాన భద్రత, వ్యక్తిగత భద్రత, జీవనాధార భద్రత. అంటే ప్రతి కుటుంబానికి కనీసం 10,000 రూపాయలు నెలకొచ్చేటట్టుగా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో సగటు ఆదాయం 1,07,000, పక్కన తమిళనాడు సగటు ఆదాయం 1,50,000, కేరళ సగటు ఆదాయం 1,50,000, కర్ణాటక సగటు ఆదాయం 1,45,000. మన నుంచి విడిపోయిన మనలో తరివేయబడిన తెలంగాణ సగటు ఆదాయం 1,42,000. కానీ మంది 1,07,000. సగటు ఆదాయం అంటే ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది జనాభా యొక్క ఆదాయానంతా కూడి ఒక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని 5 కోట్ల జనాభాతో భాగిస్తే వచ్చేదాన్ని సగటు ఆదాయం అంటారు. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ చిన్న పిల్లవాడి నుంచి అవ్వాతాత దాకా తెలుసుకోవాల్సిన విషయం ఇది. కేవలం 1,07,000. అందుకనే 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నాం. లోటు బడ్జెట్ తీరాలంటే సగటు ఆదాయం పెరగాలి. సగటు ఆదాయం పెరగాలంటే ఈ రాష్ట్రంలో 87 లక్షల మంది డ్వాక్రా ఉమెన్స్ ఉన్నారు. ఈ రాష్ట్రం యొక్క సగటు ఆదాయం 1,07,000 అయితే ఆ డ్వాక్రా ఉమెన్స్ యొక్క సగటు ఆదాయం కేవలం 36,000. మన 1,07,000 ఆదాయం పెరగాలంటే ఆ సగటు ఆదాయం పెరగాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు డ్వాక్రా ఉమెన్స్కి అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. అందుకనే లోటు బడ్జెట్లో ఉన్న, ఖజానా ఖాళీ అయినా, జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న మాట తప్పకూడదని ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పారో ప్రతి డ్వాక్రా ఉమెన్కి 10,000 ఇస్తామని, దానికి కట్టుబడి ఈరోజు 3 ఇన్స్టాల్మెంట్లో ఇస్తున్నారు. అది ఇవ్వడంలో కూడా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ యొక్క ఆదాయం పెరగాలి, వాళ్ళ సగటు ఆదాయం పెరగాలి. వాళ్ళ సగటు ఆదాయం 36,000 నుంచి అది 1,20,000 కావాలి, నెలకు 10,000 కావాలి. ఆ రోజే ఈ రాష్ట్రం యొక్క సగటు ఆదాయం పెరుగుతుందని ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఒక 15 సూత్రాలు తీసుకొచ్చి, ఈ 15 సూత్రాలు నిక్కచ్చిగా జరిగేటట్టుగా అధికారులు చేయాలి, ప్రజాప్రతినిధులు చేయాలి. ఆ రోజు ప్రతి కుటుంబం ఎంతో వికాసవంతంగా ఉంటుంది. అప్పుడు సమాజం కూడా వికాసవంతం ఉందని ఈరోజు జన్మభూమి మా ఊరు ప్రోగ్రామ్స్లో ఎక్కడికి పోయినా ప్రజలు జైజేలు కొడుతున్నారు. రాష్ట్రం మొత్తం ప్రజలు జైజేలు కొడుతున్నారు. ఎందుకంటే ఈరోజు రేషన్ కార్డ్స్ శాచురేషన్కి వచ్చినాయి. ఈ రాష్ట్రంలో 1,50,00,000 కుటుంబాలు ఉంటే ఆల్రెడీ 1,34,00,000 కుటుంబాలకు రేషన్ కార్డ్స్ ఇచ్చి కేజీ ₹1 లెక్కన కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని 5 కేజీలు ఇస్తున్నారు.
ఆల్రెడీ 1,34,00,000 కుటుంబాలకు రేషన్ కార్డ్స్ ఉన్నాయి. అయితే ఎంతమందికి రేషన్ కార్డ్స్ కావాలని అడిగితే అడిగిన వాళ్ళు 5,60,000 మంది. ముఖ్యమంత్రి అందరికి ఇచ్చేయమని ఈ యొక్క జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో అడిగిన ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఈరోజు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1,50,00,000 కుటుంబాలు ఉంటే 43 లక్షల కుటుంబాలకు ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం. 1,000 రూపాయలు కానీ 1,500 కానీ. అయితే పెన్షన్స్ కూడా కొంతమంది అవ్వాతాతలు, వితంతువులు వీళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. అయితే అప్లై చేసుకున్న వాళ్ళలో 3,50,000 మందిని స్క్రూటినైజ్ చేసి వాళ్ళకి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. 43 లక్షలతో ఇది ఒక 3,50,000, 46,50,000 అయింది. ఇంకా కూడా ఎవరన్నా ఉంటే ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో తీసుకోండి, వాళ్ళకు కూడా ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే మిగిలిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా రేషన్ కార్డ్స్ పూర్తిగా అందరికి ఇచ్చేయడం జరిగింది. పెన్షన్స్ కూడా ఆల్మోస్ట్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. పోతే హౌసెస్ ఒకటి ఉంది, ఇళ్ల పట్టాలు. ఇళ్ల పట్టాలు కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ భూమి, రెవెన్యూ భూమి ల్యాండ్ ఏదైనా ఉండి దాంట్లో ఆల్రెడీ నివసిస్తూ ఉంటే వాళ్ళకే ల్యాండ్ ఇచ్చేసేయండి అన్నారు. విశాఖపట్నంలో ఒకే రోజు 30,000 మందికి పట్టాలు ఇచ్చారు. నా శాఖ మున్సిపల్ శాఖ, నాకు ఒకటే ఆదేశం ఇచ్చారు. మున్సిపల్ శాఖలో మున్సిపల్ ఏరియాలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండి ఆ ల్యాండ్స్లో ఎంతో కాలం నుంచి కానీ ఉంటూ ఉంటే వాళ్ళకే ఆ స్థలాలు ఇచ్చేమని నాకే ఆదేశించారు. నేను అధికారులకు ఆదేశిస్తున్నాను, వాళ్ళు స్టడీ చేస్తున్నారు. రాబోయే 3 నెలల్లో మున్సిపల్ ఏరియాలో ఎవరైతే ఎంతో కాలం నుంచి నివసిస్తున్నారు ఇల్లు కట్టుకుని వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి హౌసెస్ కట్టాలని 5 లక్షల హౌసెస్ని ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. రూరల్, అర్బన్లో. అర్బన్లో అయితే 1,93,000, నెల్లూరుకి అయితే 20,400 హౌసెస్ కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో శాంక్షన్ అయినాయి. నా శాఖలో ఈరోజు 1,93,000 ఉన్నాయి. అందులో 1,20,000ని మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్ విత్ హై క్వాలిటీ. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఇన్నాళ్ళు కట్టిన హౌసెస్ నాసిరకం హౌసెస్ 4 గోడలు వేసి స్లాబ్ వేయటం కాదు. ఈరోజు మన కొత్తూరులో తీసుకుంటే 6,400 హౌసెస్ కట్టున్నారు. అయితే అక్కడ 240 మంది ఉన్నారు. కేవలం కట్టింది 6,400, 240. దానికి కారణం ఏంటంటే నాసిరకం ఇళ్ళు కట్టారు, వసతులు లేవు, అక్కడ స్కూల్ లేదు, హాస్పిటల్ లేదు, ఒక కమ్యూనిటీ లేదు, ఒక ట్రాన్స్పోర్ట్ లేదు, తాగటానికి నీళ్లు లేవు, ఎలక్ట్రిసిటీ లేదు. దాన్ని ఎలా కాలని అంటామండి? అందుకని ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఫర్దర్గా హౌసెస్ కడితే హై క్వాలిటీ కట్టండి. అక్కడ ఖచ్చితంగా హాస్పిటల్ ఉండాలి, స్కూల్ ఉండాలి, కమ్యూనిటీ హాల్ ఉండాలి, తాగటానికి నీళ్ళు వస్తుండాలి, రోడ్లు ఉండాలి, డ్రైనేజెస్ ఉండాలి, సివరేజ్ లైన్స్ ఉండాలి. అంతేకాదు కట్టే హౌసెస్లో క్వాలిటీ ఆఫ్ వర్టిఫైడ్ టైల్స్, 3rd గ్రేడ్ కాదు 1st గ్రేడ్ వేయాలని ఆదేశించారు. వాల్స్ని పుట్టి పెట్టి ఫినిష్ చేయాలన్నారు. టాయిలెట్స్లో టైల్స్ స్లాబ్ దాకా వేయాలన్నారు. కిచెన్లో గ్రానైట్ బండేయమన్నారు. ఇలా స్పెసిఫిక్గా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో పేదలకి మంచి హౌసెస్ ఇవ్వాలి, హై క్వాలిటీ ఇవ్వాలి. దానికి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. సార్, గతంలో ఇచ్చినట్టుగా చదరపడికి కట్టడానికి 450, 550, 650 ఇస్తే కట్టలేము. మీరు అనుకున్న క్వాలిటీలో కట్టాలంటే కనీసం 1,800 రూపాయలు మినిమం కావాలి, ట్యాక్సులు కాకుండా. అంటే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఏం పర్వాలేదు